వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఆసియాలో మళ్ళీ కోవిడ్ అలజడి. పలు దేశాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు. హాంకాంగ్లో మళ్ళీ వ్యాపిస్తున్న కరోనా వైరస్. గతేడాది గరిష్టానికి చేరిన కరోనా కేసుల మరణాలు. సింగపూర్లో మళ్ళీ లాక్డౌన్ తప్పదా? ఈసారి సింగపూర్ నుంచే మారణ హోమం జరగనుందా? WHO ఏం చెబుతోంది? ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతుంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడ ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్నది. సరిగ్గా 5 ఏళ్ల కిందట యావత్ ప్రపంచం మొత్తాన్ని 3 సముద్రాల నీళ్లు తాగించింది ఈ కరోనా వైరస్. హాంకాంగ్ లో ప్రస్తుతం వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి ఆల్బర్ట్ తెలిపారు. ఇటీవల కాలంలో హాంకాంగ్ లో శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలుతున్న వారి శాతం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అత్యధిక స్థాయికి చేరింది. గత 2 ఏళ్లలో చూసినంత తీవ్ర స్థాయిలో ప్రస్తుత వ్యాప్తి లేనప్పటికీ మురుగునీటిలో పెరుగుతున్న వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత వైద్య సంప్రదింపులు, ఆసుపత్రుల్లో చేరికలు వంటివి 70 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో వైరస్ చురుకుగా వ్యాపిస్తోందని సూచిస్తున్నాయి. కాగా సింగపూర్లో ఈ వైరస్ తో పాటు అడెనో వైరస్, రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుండటంతో 2 దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాంకాంగ్ 17, 13 నెలల చిన్నారులకు వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన తొలి కేసు నిర్ధారణవ్వగా కేవలం వారం రోజుల్లోనే వేలల్లో కేసులు నమోదవ్వడం భయపడుతోంది. సింగపూర్లో వారం రోజుల్లోనే 14,200కు కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ 2 దేశాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్, అడెనో వైరస్, రైనో వైరస్లు వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితిపై WHO ఆరా తీసింది. ఇటీవలే ప్రపంచానికి WHO సంచలన వ్యాఖ్యలు చేసింది. మరికొన్ని రోజుల్లో మరో వైరస్ ప్రపంచంపై దాడి చేస్తుందన్న మాటలకు తాజాగా సింగపూర్లో వెలుగు చూసిన వైరస్ ఇలా 2 కూడా యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. అలా వీటన్నిటినీ చూస్తుంటే మరోసారి ప్రపంచం మొత్తం కోవిడ్ సమయంలో ఉన్న పరిస్థితులు ఎదురయ్యే అవకాశమూ లేకపోలేదు. ఏది ఏమైనా ఏ వైరస్ను కూడా తక్కువ అంచనా వేయకూడదని WHO హెచ్చరికలు జారీ చేసింది.